నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పీఆర్సీకి వ్యతిరేకంగా ఫ్యాక్టో నిరసనలు, కలెక్టరేట్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు. కులాలపై చినజీర స్వామి అనుచిత వ్యాఖ్యలు, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం. ఆదిలాబాద్ జిల్లాలో కల్ప స్మగ్లర్లపై దాడులు, 60,000 విలువ గల అడవి గుంటల స్వాధీనం. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో రోడ్డు ప్రమాదం, టిప్పర్ ఢీకొని ఒకరి మృతి, మరొకరికి గాయాలు. ఇక డీటెయిల్ చూస్తే, ఉద్యోగులకు ఆమోదయోగ్యం లేని 11వ పీఆర్సీని వ్యతిరేకిస్తూ ప్యాప్టో ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు విఫలయత్నం చేశారు. కలెక్టరేట్ ముట్టడికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన మచిలీపట్నం తరలి వచ్చిన వేలాది మంది ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడే నిర్బంధించారు. కలెక్టరేట్కు వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. దీంతో వారు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక చినజీర స్వామి కులాల గురించి, మనుషుల తిండి గురించి అతి నీచంగా మాట్లాడారని సిపిఐ నాయకులు ఆరోపించారు. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన బొమ్మ దగ్ధం చేశారు. ఏ జంతువు మాంసం తింటే ఆ జంతువులాగా మారుతారని, దళిత బహుజనుల అగ్రకులాలకు ఊడిగం చేస్తూ బానిసలా బతకాలని అన్నారని చెప్పారు. చినజీర స్వామిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు రామన్న, ఐఎఫ్టీ జిల్లా కార్యదర్శి రామోజీ, పీవైఎల్ నాయకులు కొత్తపల్లి రాము, జాటోతు నాగేష్, జీవన్ పాల్గొన్నారు. చినజీయర్ స్వామి అనేటువంటి హిందూ మతోన్మాది తన మనువాద భావజాలాన్ని గుప్పిస్తూ
బ్రాహ్మణిజాన్ని జొప్పిస్తూ మిగతా కులాల మీద మతాల మీద ఇష్టాన్ని కక్కుతూ తన మనసులో ఉన్న మాటల్ని స్పష్టంగా బయటపెట్టాడు. ఏమనడాయంటే ఎవరైతే ఏ జంతువు మాంసం తింటారో వాళ్ళ మెదడు ఆ జంతువులాగా మారుతుందని చెప్పేశాడు. అతని మూర్ఖత్వానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. ఇవాళ ప్రపంచంలో కనిపెట్టినటువంటి వాళ్ళు ఏవైతే ఉన్నారో గొప్ప వాళ్ళంతా కూడా మాంసం తిన్న వాళ్ళే. అసలు ఒక మనిషి మెదడుకు తినే వస్తువులకు సంబంధం లేదు. ప్రకృతి పరంగా తన ఆకలిని తీసుకోవడానికి ఎవరికి ఏదైతే ఇష్టమవుతుందో దాన్ని ఆహారంగా తీసుకుంటాడు. ఒక మనిషి తినేటువంటి ఆహారాన్ని విమర్శిస్తున్నావంటే నీ మతోన్మాదానికి నిదర్శనమే తప్ప వేరేది కాదు. చినజీయర్ స్వామి బ్రాహ్మణిజాన్ని పురికిపుచ్చుకొని భారతదేశంలో హిందూ మతాన్ని జొప్పించుకుంటూ మిగతా మతాన్ని చులకనగా చూసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చినజీయర్ స్వామికి పద్ధతి కాదు. ఏ మత బోధకుడైనా ఎవరైనా ఎదుటి మతాన్ని గౌరవిస్తారు, ఎదుటి వ్యక్తుల్ని గౌరవిస్తారు, అంతా సమానమే అంటూ నినాదాలు ఇస్తారు. కానీ మన చినజీయర్ స్వామి మాత్రము హిందూ మతమే గొప్పది, హిందువులే గొప్పవాళ్ళు, అదేవిధంగా తక్కువ కులాలు ఎక్కువ కులాలు అంటే నిన్న ఘాటుగా మాట్లాడుతూ ఉన్నాడు. తక్కువ కులాలన్నీ ఎక్కువ కులాలన్నీ మనం అంతా మనుషులం. తక్కువ కులాలందరూ కూడా ఉన్నత కులాలకు ఉడిగం చేయాలి, బానిసలాగా బతకాలి, వాళ్ళ బతికేదని చెప్పేసి అంటున్నాడు. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించి చినజీయర్ స్వామికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి అదేవిధంగా బ్రాహ్మణిజం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం జరపాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలారా, రోజు రోజుకు మన దేశంలో మన రాష్ట్రంలో మతోన్మాదం పెరిగిపోతూ ఉంది. ఈ పెరిగిపోయే మతోన్మాదము రేపు పెను ప్రమాదమై మన జీవన స్థితిగతుల్ని మార్చేటువంటి అవకాశం ఉంది. ఇకనైనా మేలుకోండి. సమానత్వం కోసం, సమాజం కోసం పోరాడుతున్నటువంటి లౌకికవాదులకు మద్దతుగా నిలబడండి. సమాజ నిర్మాణ స్థాపనకు కొనుక్కోండి అని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున ప్రజలకు పిలుపునిస్తున్నాం. జగిత్యాల జిల్లా రూరల్ మండలం తారక రామనగర్లో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు 3 వ్యక్తులను హత్య చేశారు. మంత్రాల నెపంతో హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఊరు ప్రజలందరూ ఇక్కడికి వచ్చిరు సారు. వీళ్ళందరూ కలిసి మా నాన్నకి చంపేసి సారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో సిరిచెల్మ కవ్వాల్ టైగర్ రేంజ్ అధికారి వాహబ్ అహ్మద్ సిబ్బందితో కలిసి వడ్రంగులు కలప స్మగ్లింగ్ స్థావరాలపై దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 60,000 రూపాయల విలువగల కలప దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ తనిఖీల్లో సిరిచెల్మ కవ్వాల్ టైగర్ రేంజ్ సిబ్బందిని ఇచ్చోడ, ఉట్నూరు డివిజన్ ఫారెస్ట్ అధికారులు అభినందించారు. कैसे निकालती थी, पुरानी सोच से फर्क निकालती थी मैडम को खत्म कर देते तुम कौन है? हमारे लेडीज हमारे फ्री है सर। तुम्हारा किधर है चलता? हमारा कुछ भी नहीं चलता, तुम्हारा सब चलता। काम चलता। हमारे लेडीज नहीं है, चलो लेके लड़ी फोटो काट के आया। किसके अंदर नहीं क्या होता, तुम क्या लेगा? है तो देख लो, नहीं तो नहीं। जाओ अंदर जाओ, तुम जाओ।
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుటి మండలం పారిగాం టోంకిని గ్రామాల మార్గ మధ్యంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు టిప్పర్ కింద పడ్డారు. బైక్ నుజ్జునుజ్జు అయ్యింది. వారిలో ఒకరు మృతి చెందగా మరొక యువకుడికి అరికిషన్ గాయాలయ్యాయి. మృతుడు డోర్పల్లికి చెందిన మారుతిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ అన్నా ఇది ఏందవన్నా ఎట్లా పోయినరా బండి కిందికి ఇంకా అడ్డం వచ్చిందన్న జింక 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 ఆడ కొట్టిందో జింకనే అన్నా పోనీ అన్నా ఇక ముంగడు పోనీయాలి నువ్వు తప్ప ఇంటికి పోనీ పోలీసు వాళ్ళు రావాలి కదా పోలీసు ఫోన్ చేసిందా లేదు ఆడ జింక వచ్చింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందినగర్లో వ్యక్తి హత్య కలకలం రేపింది. నందినగర్ శివార్ గుట్టల్లో బానోతుల్ లక్పతి అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేనే ఇక్కడ దీని కొడితే లేకపోతే శ్రీరామగిరి అంటే నేను ఎమ్మటి సీన్ పూజ చేసిన లేకపోతే అంటే నువ్వు మొన్న మటన్ తేలేదని అమృత రెడ్డి దగ్గర వాడు ఉన్నాడు. అన్న 10 గంటల 11 అన్న ఒక నిమిషం నాకు చెప్తారా ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని నందినగర్ కాలనీ అవుట్స్కట్స్లో 32-30 సంవత్సరాల వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మర్డర్ చేసినట్టు చంపినట్టు కనబడుతుంది. ఇతని పేరు బానోత్ లక్పతి. ఇది చున్నప్రాయతండ శ్రీరామగిరి. ఇతనికి గతంలో అదే విలేజ్లో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్గా ఉన్నట్టుగా తెలుస్తుంది విచారణలో. దానికి సంబంధించిన వ్యక్తి ఎవరు ఇల్లీగల్ కాంటాక్ట్ సంబంధించిన వ్యక్తి ఎవరన్నా చంపించారని అనుమానం ఉంది. దానికి సంబంధించి ఈరోజు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించడం జరుగుతుంది. ఆ పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత దర్యాప్తులో నేరస్తులు ఎవరనేది కనుక్కోవడం జరుగుతుంది. తెలంగాణ మహాజాతర సమ్మక్క సారలమ్మల మేడారం జాతరకు అడవిలో నుండి అమ్మవారిని ఎదుర్కొని తేవడం ఆనవాయితీ. ఇందుకు అవసరమైన వెదురు బుట్టల తయారీ పూజా మహోత్సవం హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ శాలివాహన నగర్లో నిర్వహించారు. 30 ఏళ్లుగా నిలిచిన ఆనవాయితీని ఈ ఏడు తిరిగి ప్రారంభించారు. శాలివాహన నగర్లో మేదర కులస్తులైన పి మహేందర్ కుమార్ నివాసంలో బుట్టల తయారీ కార్యక్రమం మొదలు చేశారు. మేడారం పూజారులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. వాళ్ళ గురువు కూడా కనిపిస్తారు. అందరినీ కవరేజ్
అన్న నువ్వు తీస్తే ఒక్క నిమిషం చూడు. అన్న తీస్తా. నీకు నేను ఇది పెడుతున్నాను, లొకేషన్ పెడతాను. జ్యోతి సైడ్ ఉంది సైడ్ కూడా చేస్తే నీకు నువ్వు చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే కొంచెం మీరు కొంచెం అటువే అటు మేజర్ ఖర్చు అమ్మో ఇంపార్టెంట్ అమౌంట్ అదే సపరేట్ డిస్ప్లే. ఈరోజు మా ఇంట్లో సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మా మేదరకు సంబంధించిన మా మేదర కులానికి సంబంధించి వెదురు పూజోత్సవం జరగడం జరిగింది. ఈ వెదురు పూజోత్సవం ఏమనగా అంటే ఈరోజు చేసిన ఈ వెదురు బొంగులు ఏవైతే ఉన్నాయో ఈ బొంగుల పూజతోటి అమ్మవారికి ఆభరణ పెట్టెలు తయారు చేసి ఇక్కడ నుంచి మేడారాన్ని తీసుకెళ్ళి అక్కడ వరకు సమర్పించడం జరుగుతుంది. ఇది చేయడానికి అల్లడానికి కనీసం ఒక వారం 10 రోజులు టైం పడుతుంది కనుక ఈ అల్లిన తర్వాత తీసుకుని వెళ్ళి అక్కడ ఈసన్ సమ్మయ్య గారి ఆధ్వర్యంలో గురు పూజారి ఆధ్వర్యంలో అమ్మవారి గద్దెలకి సమర్పించడం జరుగుతుంది. అంటే ఎన్ని రోజుల ముందు సమర్పిస్తారు జాతర? ఇది ఇక్కడ నుంచి 2 వారాలు అంటే 12 రోజులలో వాళ్ళు పంపిస్తాం. అంటే ఫిబ్రవరి 2వ తారీఖు. ఇది అంతకుముందు ఎప్పటి నుంచో ఉండేది, కాలక్రమేణా ఇది అంతరించిపోయింది మా కులానికి. చివరికి మా కులమే అంతరించే స్థాయికి వచ్చేసింది కనుక మరి దీన్ని ఒక పునరుద్ధరించుకోవాలి కనుక వారితోటి అక్కడ గురు పూజారి గారితో వారందరితోటి మాట్లాడి బహుజన పూజారి సమితితో మాట్లాడి వాళ్ళందరితో వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ పూజ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కొనసాగుతుండే ఉంటుంది. నేను మా మేదర్ కులానికి సంబంధించి రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడిని కనుక ఈ ఆచారాన్ని నేనే మొదలు పెడుతున్నాను. కాలక్రమేణా ఇది నేనే సాగిస్తాను తెలియజేస్తున్నాను. పూర్తి సహకరిస్తుంటాను. తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నూతన సంవత్సర డైరీని మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు వల్లనే రాష్ట్రంలో వ్యవసాయ రంగం అగ్రభాగాన ఉందని అన్నారు. కోవిడ్ నిబంధనల వల్ల వ్యవసాయ రంగంలో అవరోధాలు ఏర్పడ్డాయని చెప్పారు. రైతులలో పంటల మార్పిడి విషయంలో అవగాహన వచ్చిందన్నారు. అందుకు కృషి చేసిన వ్యవసాయ అధికారులకు అభినందనలు తెలియజేశారు. అంతే మోతాదులో ఆ చేరువకు దగ్గర అంతే పట్టుదలతో పనిచేయాలనే సంకల్పం నాకు ఉండడం. 3 మీరందరూ కూడా చాలా ప్యాషనేట్గా ఇవి చేస్తున్నారు కాబట్టి వీటి మిళితంగా ఇవాళ రాష్ట్రంలో ఇతర డిపార్ట్మెంట్ల కంటే కూడా వ్యవసాయ శాఖ వల్ల ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ బాగా పెరిగినటువంటి మాట వాస్తవం. వాళ్ళ గ్రామీణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అంటే పర్ఫార్మెన్స్ కనిపిస్తూ ఉంది వాళ్ళ కళ్ళ ముందర. కేవలం మనం రైతు బంధు ఇస్తున్నాము కాబట్టి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పెరిగింది కాదు. రైతు బంధు ఒక అడిషనల్ ఇన్పుట్ రైతాంగానికి. కానీ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఎట్ ఎవ్రీ లెవెల్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్. అది కనిపిస్తుంది, ప్రతి దాని దర్పణంగా కనిపిస్తూ ఉంది మనకు. ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్. దాని మూలంగా ప్రజలలో అమితమైనటువంటి గౌరవం పెరిగింది మన శాఖ పట్ల. అందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను మనసారా అభినందిస్తున్నాను. ఇంకా రిఫైన్ చేసుకొని ఇంకా అద్భుతంగా మనం పనిచేద్దాం. క్షేత్రస్థాయిలో పనిచేసే పిల్లలు వాళ్ళు ఏఈఓలు కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నారు. అది మన శాఖకు గౌరవాన్ని వర్ణం చేస్తాం. నేను ఎక్కడ ఏ జిల్లా పోయినా ఆ పిల్లలందరినీ దగ్గర పిలుచుకొని మాట్లాడుతున్నాను. చాలా క్లోజ్గా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం. వాళ్ళలో ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, ఎంత ఆత్మవిశ్వాసం పెరిగిందంటే, ఒక 10-12 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, 6-7 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డిఫరెన్స్ చెప్పగలుగుతున్నారు. 7 years క్రితం మేము గ్రామాలలోకి పోతే వ్యవసాయ శాఖ అంటే పెద్ద విరుపుగా ఎవరు పట్టించుకోనట్లు, రైతులు మమ్మల్ని సంప్రదించే వాళ్ళే కాదు, మేము అంటూ ఒకరు ఉన్నామనేది వాళ్ళకు తెలియని పరిస్థితి అట్లా ఉండే సార్. కానీ ఆన్ యావరేజ్
ఫీల్డ్ లెవెల్లో ఉండేటువంటి క్షేత్రస్థాయి అధికారి ఏవో కానీ ఈరోజు సగటున ప్రతిరోజు వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నా, సగటున మాకు ఒక 50 కాల్స్ మేము అటెండ్ చేస్తాము, 30-40 మందితో పర్సనల్గా మాట్లాడతాము. ఇంత ఇంటరాక్షన్ పెరిగింది మాకు. స్పెషల్ ప్రోగ్రామ్ ఉండి స్పెషల్ డ్రైవ్ ఉండిపోయినప్పుడు మేము 100,000 మందితో మాట్లాడతాము. స్పెషల్ డ్రైవ్ లేకుండా డైలీ చేసేటువంటి డ్యూటీల పరంగా చూసుకుంటే కూడా మాకు ఇంత ఇంటరాక్షన్ పెరిగింది. ఇవాళ రైతులలో చాలా పెద్ద అవగాహన వచ్చింది. రోగాలకు సంబంధించి కానీ, ఎరువులకు సంబంధించి కానీ, బెనిఫిట్స్కి సంబంధించి కానీ, మెకనైజేషన్కి సంబంధించి కానీ అనేక రకాల సందేహాలను వాళ్ళు మా ముందు నుంచి నివృత్తి చేసుకుంటున్నారు. చాలా అవేర్నెస్ వచ్చింది. మాకు ఈ శాఖలో పనిచేస్తున్నందుకు మాకు చాలా తృప్తిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది సార్ అని చెప్పిన. అంతకుమించి మనకు హైయెస్ట్ పారామీటర్స్ ఇంకేముండవు మన పర్ఫార్మెన్స్. ఇంకెవరో ఎక్కడి నుంచి వచ్చి సర్టిఫికేట్ ఇచ్చేది ఏమి ఉండదు. ఇట్స్ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఒక రకంగా చెప్పాలంటే. సో ఆ తృప్తి. ఇక కరోనా వైరస్ ఉధృతి మరోవైపు ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలతో సామాన్యుడిపై భారం పడింది. అమ్మాయిల పెళ్లి ఖర్చు నియంత్రణకు వేములవాడలో పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అక్రమ్ సమావేశం నిర్వహించారు. వివాహ విందు ఖర్చు పెరిగిపోతుండటంతో ఆడపిల్లల కుటుంబాలను ఖర్చు నుంచి బయటపడేసేందుకు కొత్త నియమాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏ పెళ్లి జరిగినా కూడా ఒకటే కూర ఒకటే స్వీట్ ఉండాలని తీర్మానించుకున్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బుద్ధి కొడితే చేయాలి, నా బిడ్డ పెళ్లి ఇట్లా చేయాలంటే వీడు ఇంకో అప్పు చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఏముంటుంది చెప్పన్నా, ఒక పెళ్లికి పోతే ఇప్పుడు ఆడపిల్ల వాళ్ళు ఇట్లా భోజనం పెట్టిన తర్వాత खड़े పాత అది ఊళ్ళకి వెళ్ళి కూడా వస్తుందా बच्ची खूबसूरत को अपन समाज से मैंने पैसा का बस के 15 दिन बोलते बच्ची कैसी है करने के बाद वो भी देख रही ऐसा करने से हां ऐसा करने से कई बच्चा घर में हुआ रे तो परसों क्या बोलते मैं कई मेरे बच्चे के पाया में फंसा गया था और देखो बच्चा आराम से निकल जाता उसके बारे में नहीं ना वैसे भी तो अच्छे दिल वाले हैं तो बगल लेन देन के शायद बोल भी नहीं सकते उसके बारे में हां बोल इसमें डालिया तो ओके मगर ये भी तो बोले वो तो हाइस वाला हर मांगता है दियो अब लोग ने ऐसे ने 5 मिनट में आ जाए बुझना भी आपका आगे इसमें तब भी रहा था अल्हम्दुलिल्लाह हर काम आसान हो रहा था अजर जो था आखिर दिन मिला 10 मिनट आधा घंटा टाइम करने में इसका अजर अपन को था आखिर दिन मिला कंपलसरी नहीं अपने को हर मुश्किल आसान होती अल्लाह की मदद होती क्या बोलते भाई नहीं నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేశారు. రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు పొంది ప్రజాసేవ చేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ బాల్సింగ్ నాయక్, ఏఎంసీ చైర్మన్ వీరారెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరారెడ్డి, పిఎస్ఎస్ అధ్యక్షులు బి జగదీశ్వర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మధుసూదర్ రెడ్డి పాల్గొన్నారు. రవి రవి అరే 20 కదా అన్న పట్నం నరేందర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ గార్డెన్లో మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలతో ఈ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అదే కాకుండా గ్రామాన ప్రతి గ్రామం లోపల మా కార్యకర్తలు నాయకులు ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
ప్రతి గ్రామాలలో ఇంకా అభివృద్ధి జరగాలని ఈ మండలం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఇక ముందు ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే గారు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాయకులందరికీ చైర్మన్ గారికి పార్టీ ప్రెసిడెంట్కి వీరారెడ్డికి శివకుమార్కి సలీంకి గోపాల్కి జనరల్ సెక్రటరీ జనరల్ బసప్పకు ముఖ్యంగా అందరికీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు అందరికీ పేరు పేరున్న నమస్కారము. ఈరోజు కొడంగల్ నియోజకవర్గ శాసనసభ్యులు పట్నం నరేంద్రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఇలాంటి జన్మదిన కార్యక్రమం ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మండల తరపున అందరికీ కోరుకుంటూ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమం ముందు ఇంకా ఉత్సాహంగా మంచిగా చేయాలని చెప్పి, అదేవిధంగా బీద ప్రజానికానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న శుభ సందర్భంలో ఇలాంటి అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు బాలసింగన్న గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, వీరారెడ్డి గారు, మన వీరేష్ గారికి, మరి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా సలీంబాయి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మా ప్రియతమ నాయకులు, అభివృద్ధిలో ముందుండే అభివృద్ధి దాత శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసి వారు మా కొడంగల్కి ఎమ్మెల్యే కావాల్సిన అయిన సందర్భంగా మళ్ళీ ఒక్కసారి మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇలాంటి అభివృద్ధి ప్రదాత మున్ముందు కూడా మాకు శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండాలని, దానికి టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా పకడ్బందీగా పనిచేయాలని, మరి ఈ నరేందర్ రెడ్డి గారి నాయకత్వం లోపల కోడంగల్ తాలూకా ఏదైతే ఉందో ఇంకా దినదినాభివృద్ధి ఇంకా అభివృద్ధి ఫలాలు పొందాలని, దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా కృషి చేస్తారని, మరి ఇక్కడ వచ్చిన అందరి మద్దూరు మండల ప్రజలందరి తరపున కూడా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఆర్సీకి వ్యతిరేకంగా ఫ్యాక్టో నిరసనలు, కలెక్టరేట్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు. కులాలపై చిన్నచీర స్వామి అనుచిత వ్యాఖ్యలు, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం. ఆదిలాబాద్ జిల్లాలో కల్ప స్మగ్లర్లపై దాడులు, 60,000 విలువ గల అడవి ముక్కల స్వాధీనం. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో రోడ్డు ప్రమాదం, టిప్పర్ ఢీకొని ఒకరి మృతి, మరొకరికి గాయాలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.